ఈయనకి ఎన్నిసార్లు చెప్పినా మానడు, కుక్కతోక వంకరలాగా. 6 నెలలు బద్దలేసి కట్టితే మళ్ళీ ఇప్పాడటాడు, రేపు మారుతుందా అని. లాస్ట్ ఇయర్ అందుకే నేను ఆయన ఎండోర్స్ చేయను అన్నాను, మారాడు అన్నారు. అందరూ చెప్పిన దాన్ని బట్టి మరలా అక్టోబర్లో ఎండోర్స్ చేసి అదే 3 స్వింగ్ స్టేట్, పెన్సిల్వేనియా, విస్కాన్సన్, మిషిగన్లో మరలా అదే 15-20 వేల ఓట్లతో ఆ 3 రాష్ట్రాల్లో గెలిపించాం. ఇప్పుడు ఏమైంది? ఇరాన్ మీద బాంబులు మరలా వేస్తాను, ఇండియా నా ఫ్రెండ్ అంటాడు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని పిలిచాడు. మరి నువ్వు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని పిలిచినప్పుడు మా ఇండియన్ ఆర్మీ చీఫ్ని కూడా పిలాలి కదా, ఇద్దరితో కూర్చోబెట్టి చర్చలు జరపాలి కదా. ఒక పీస్ మేకర్ అంటే ఇద్దరిని పిలుస్తాడు. పాకిస్తాన్ ప్రెసిడెంట్ పిలిచినప్పుడు ఇండియన్ ప్రెసిడెంట్ పిలువు, ఇద్దరిని కలుపు. నేను ఎలా కలిపాను? 155 దేశాల్లో 2 సైడ్లని, యుగాండాలో 6 గ్రూపుల్ని, కెన్యాలో 16 పార్టీల్ని, బురుండీలో 8 పార్టీల్ని, ఇండియాలో 18 పార్టీల్ని. నేను ఆగస్టు 8న మీటింగ్ పెట్టినప్పుడు బీజేపీ లీడర్స్ని, కాంగ్రెస్ లీడర్స్ని పిలిచారు. బీజేపీ ఎంపీలు వచ్చారు, కాంగ్రెస్ ఎంపీలు వచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు. అందరినీ కలిపి ఎవరైనా చర్చలు చేస్తారు కానీ ఒకవైపు బాంబు లేడు, మళ్ళా నువ్వు లొంగపోతే నేను చంపేస్తానండు. ఎందుకు నేను తెలుగు వారికి చెప్తున్నానంటే ఇది ఇంగ్లీష్లోనే కాకుండా 15 కోట్ల తెలుగు ప్రజలు మీరు ప్రార్థించండి. ఒక్కొక్కరు శాంతిని కోరుకునేవారు ప్రార్థించండి. మన దేశమే శాంతి దేశం. మన దేశం ద్వారా శాంతి రావాలంటే మన తెలుగు ప్రజల ముందు మార్పు చెందాలి. ఆ పాలన మారిన రోజునే, మన దేశం మారిన రోజునే ప్రపంచం మారుతుంది. ఒకప్పుడు గాంధీ గారు, అంబేద్కర్ గారు, వారు లైఫ్ ఎగ్జాంపులే మనం తీసుకోవాలి. ఈరోజు మన నాయకులు కూడా చాలామంది ఓన్ పొలిటికల్ అజెండాతో వెళ్తున్నారు తప్ప శాంతి అజెండాతో వెళ్ళట్లేదు. గట్టిగా మాట్లాడిన వాళ్ళ మీద దాడులు, కేసులు, సిబిఐలు, ఐటీ రైడ్లు, జైల్లో పెట్టడం, నోర్మీ మండం.